వస్తుంది ఆశ ఉందా నా పేరు మానవ చిన్న ఈరన్న, కోడుమూరు మండలం పేలపట్టి గ్రామం అన్న వికలాంగుని. నన్ను చాలా నిరుపేద వికలాంగుని. గత ప్రభుత్వంలో నేను అంగడి పెట్టినాను, 20 ఏళ్ళ నుంచి అంగడికి. గత ప్రభుత్వంలో కూడా 10,000 తీసుకుని 1000 కట్టినాము జగనన్న పాలన. ఈ ప్రభుత్వం కూడా మేము ఆశతో సంకల్పంతో డీసీ కార్పొరేషన్ లోన్ చేసుకున్నాము. దానికి మరి మాకు ఎండిఓ ఆఫీస్ ద్వారా ఒక ఇంటర్వ్యూ కట్టినారు. అందుకోసం మాకు ఖచ్చితంగా మాకు వికలాంగులకు ఇవ్వాలని ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నది. ఇంటర్వ్యూలు మా వికలాంగులకు 5% రిజర్వేషన్ ఉంది. మేము ఏ పని పాట చేసుకోలేము కాబట్టి మేము అంగడి మీద ఆధారపడి ఉన్నాము. మాకు దయచేసి రాజకీయ పరంగా విరుద్ధం లేకుండా, ఇటు వేరే విధంగా విరుద్ధం లేకుండా మా క్వాలిఫికేషన్ చూసి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. పేరు జీ వెంకటస్వామి. మాకు ఆల్రెడీ కొట్టుంది, మాకు కిరాణా కొట్టు. దాంట్లో మాకు ఏదో ఇస్తే మాకు ఉపాధి చేసుకుని మా కుటుంబారం కూడా ఒక సభ్యతగా ఉంటామని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇస్తే బాగుంటుందని మేము ముందుకు సాగుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము మా కుటుంబాన్ని కానీ మా భార్య ఎవరైనా ఉన్నా కూడా చూసుకుంటామని మాకు చెబుతున్నదాకా ఉంటుందని మాకు కోరుకోవడం. ఎంత పెట్టినారులోను పార్టీ పరంగా కానీ మాకు 2 లక్షల దాకా పెట్టుకున్నాం. గతంలో ఇస్తున్నారా? అప్పుడు గతంలో లేదు, గత ప్రభుత్వం కూడా ఏం మాకు పట్టించుకోలేదు. మాకు ఇప్పుడన్నా పట్టించుకొని మా దివ్యాంగులకు అందరికీ సహకరిస్తుందని కోరుకోవడం జరుగుతుంది. నేను డీసీ కార్పొరేషన్ కింద లోన్కి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ప్రకారము 5% రిజర్వేషన్ ప్రకారము వికలాంగులకి లోన్లు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వము వికలాంగులు పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఈ ప్రభుత్వంలో వికలాంగులకు న్యాయం జరుగుతుంది కాబట్టి 5% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి వికలాంగులకు 5% రిజర్వేషన్ ప్రకారము లోన్లు శాంక్షన్ చేస్తారని కోరుకుంటూ నా పేరు సురేష్. నేను వికలాంగుల కోడుమూరు నియోజకవర్గ అధ్యక్షుడు డి. సురేష్ నాయుడు.